Subscribe to Color Frames. క్రికెట్ ప్రపంచంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్థానం ప్రత్యేకం. 16 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సచిన్ అందనంత ఎత్తుకు ఎదిగాడు. 1989 నవంబర్ 15న ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో కరాచీలో జరిగిన టెస్ట్ మ్యాచ్తో ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది డిసెంబర్ 18న పాక్ మీద వన్డేలోనూ అరంగేట్రం చేశాడు. కెరీర్ స్టార్టింగ్ లో సీనియర్స్ సచిన్ ను ఎంతో ఎంకరేజ్ చేసేవారు. జట్టులోని సీనియర్స్ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. ఈ క్రమంలో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ వరల్డ్ బెస్ట్ బ్యాటర్ గా అవతరించాడు. వన్డే కెరీర్ ముగిసే నాటికి సచిన్ ఖాతాలో 49 సెంచరీలు నమోదయ్యాయి. అయితే ఈ రంగంలో ఆయన ఇంతలా ఎదగడానికి తనలో స్ఫూర్తిని నింపిన వ్యక్తి తన తండ్రి అని చాలా సార్లు చెప్పాడు. తన తండ్రి రమేష్ టెండూల్కర్ పుట్టినరోజు కావడంతో ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సచిన్ టెండూల్కర్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన సచిన్, మా నాన్న గొప్ప సంరక్షకుడు, ఆయన ఎప్పుడూ కఠినంగా ఉండేవారు కాదు. నా జీవితంలో నేనేం చేయాలనుకుంటున్నానో ఎంచుకోవడానికి నాకు స్వేచ్ఛను ఇచ్చారు. ఆయన ఎప్పుడూ ముందు చూపుతూ ఉండేవారు. హ్యాపీ బర్త్డే నాన్న, నువ్వు లేకుంటే నేను లేను నాన్న, ప్రతిరోజు మిమ్మల్ని మిస్ అవుతున్నా అంటూ సచిన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. కాగా సచిన్ తండ్రి రమేష్ టెండూల్కర్ 1999 మే 19న అనారోగ్యంతో మృతి చెందారు. ఇక సచిన్ క్రికెట్ కెరీర్ గురించి చూస్తే అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ సచిన్ మాత్రమే. 200 టెస్టుల్లో 15,921 పరుగులు, 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. ప్రస్తుతం సచిన్ ముంబై ఇండియన్స్ మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. 2008లో ముంబై ఇండియన్స్ జట్టులో ఆటగాడిగా చేరి 2013 వరకు ఆ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత ముంబై జట్టు అతనికి మెంటర్ గా బాధ్యతలను అప్పగించింది. 6 ఏళ్ల పాటు ఐపీఎల్లో ముంబై తరపున ఆడిన సచిన్ 78 మ్యాచ్లలో 2,334 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో సచిన్ 1 సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు చేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.